అందరికీ నమస్కారం. సామాన్యంగా సక్సెస్ మీట్లు చిన్న చిన్న టీవీల దగ్గర అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆ సినిమా సక్సెస్ అవ్వలేదని. ఇటు చూస్తా అదే మా సినిమా బాగా ఆడుతుందని వీళ్ళకి చెప్పడానికి ధైర్యం ఉండదు. కానీ పెళ్ళిళ్ళు వైభవంగా చేసే ఇక్కడ సక్సెస్ మీట్ మోహన్ బాబు పెట్టాడంటేనే ఈ సినిమా ఎంత రేంజ్లో సక్సెస్ అయిందో అర్థమైపోతుంది. సామాన్యంగా మేము ఆడియన్స్గా ఉన్నప్పుడు సినిమా ఎందుకు చూడాలి? బ్యానర్ని బట్టి చూసేవాళ్ళం అండి. మంచి బ్యానర్ అయితే వెనకాల సింహం లాంటి మోహన్ బాబు, విష్ణు, మంచు తీసిన 24 ఫ్రేమ్స్ కాబట్టి ఇది బాగానే ఉంటుంది, చూడవచ్చు అనేటువంటి ఆలోచనతో వస్తుంది. అసలు టికెట్ ఎందుకు తెగాలి? ఓ టికెట్ ఆర్టిస్టులు మాట్లాడుకునేప్పుడు ఈ టికెట్ తెగదరా అంటాం, వేస్ట్ అనమాట పెట్టుకోవడం. టికెట్ ఎందుకు తెగాలంటే ఇక్కడ బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయండి. మంచు మనోజ్ కోసం టికెట్ తెగుతుంది, జగపతి బాబు కోసం టికెట్ తెగుతుంది, నాగేశ్వర రెడ్డి కోసం టికెట్ తెగుతుంది, రకుల్ ప్రీత్ కోసం టికెట్ తెగుతుంది. ఓకే, 4 టికెట్లు తెగినాయండి. సినిమా చూస్తే మాకు బోనస్ కావాలి, అదేంటి అని ఒక శృంగార భాండాగారమే బోనస్గా ఉంది అక్కడ. సన్నీ లియోన్ అది బోనస్. ఇంకో బోనస్ ఉందండి, అదేదో ఒక మన మంచి మనసులో ఏదో సినిమా అండి. నాగేశ్వరరావు పాట పాడుతూ ఉంటాడు, శిలలపై శిల్పాలు అని. మధ్యలో ఎన్టీ రామారావు వచ్చి ఇలా అంటాడు, మేము ఆయన కోసమే సినిమా చూసేవాళ్ళం అని చెప్పేవాళ్ళం. అలా ఇవాళ సంపూర్ణేష్ బాబుకు లక్షల్లో ఉన్నారు అభిమానులు. అలా మెరిశాడు వచ్చి ఒక సినిమా. పైగా మామూలుగా కాదు, మేము కుర్రాళ్ళగా ఉన్నప్పుడు రాజ్ కపూర్ హేమమాలితో తెరేస్తే బూతులు తిట్టేసాం మేము, ఓపెన్ గారో అని ఆడు మూసేస్తే అని. ఆయమైన సన్నీ లియోన్ ఎత్తుకుపోయాడండి ఈయన, మామూలాడా సంపూర్ణేష్ బాబు. అందుకు కూడా ఈ సినిమా చూడాలి. దీనికంటే ఒక గొప్ప బోనస్ ఒకటి ఉందండి ఈ సినిమాలో. ఎందుకంటే నేను సినిమా చూసా, రిలీజ్ అవ్వకముందే చూసి అప్పుడే చెప్పా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని. 30 ఏళ్ల పృథ్వీ 30 పెళ్లి చూపులు చూసుకుంటూ ఉంటాడు ఈ సినిమాలో. ఆ ట్రాక్ ఒకటి చాలా సూపర్గా ఉంటుందండి, కామెడీ. ఇవన్నీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పుకుంటే, మోహన్ బాబు ఎక్స్ఎంపీ 560 సినిమాలు నటించిన వాడు సమర్పించినటువంటి ఈ సినిమాలో 2 గొప్ప విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఎదుటింట్లో ఆడపిల్లని ఆ తల్లిదండ్రులు నచ్చకుండా ఎత్తుకుపోవద్దు అనే ఒక గొప్ప నీతి ఉందండి ఈ సినిమాలో. కరెంటు తీగను హిట్ చేసి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు ఏం చేశారంటే, ఎస్ ఇది నిజం, ఒక ఇంట్లో పుట్టిన ఆడపిల్లని వాళ్ళ పెద్దలకి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా మనం తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు అనే గొప్ప నీతి. రెండో నీతి ఏంటంటే, ప్రేమించడం తప్పు అని మాట్లాడే జగపతి బాబు ప్రేమిస్తే తప్పు లేదు అని కూడా చెప్తాడండి. ఈ 2 గొప్ప విషయాలు ఈ సినిమా ద్వారా నాగేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ పంపించారు. అయితే ఆ ఫైట్లు చూస్తా అంటే, ఫైట్ మాస్టర్ ఎవరు అంటే మనోజే ఫైట్ మాస్టర్ అండి. ఎలా కంపోజ్ చేశాడో చూడండి. అంటే ఆల్ అంటారు, ఓ పాట పాడేశాడు, ఫైట్లు చేసేసాడు, దుమ్ము దులిపాడు అంటారు చూడండి, అలా ఇతను దుమ్ము దులిపాడు. నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక మాట చెప్పాను, ఈ కరెంటు తీగ శత్రువులకి షాక్ కొడుతుంది, మంచి వాళ్ళకి వెలుగిస్తుంది అని. నిజంగా ఇవాళ కరెంటు తీగ మోహన్ బాబు కుటుంబానికి ఒక అద్భుతమైన వెలుగునిచ్చే అంత హిట్ అయింది. ఇది ఇంకా ఇలాగే వెళ్ళి
మళ్ళీ 100 రోజుల ఫంక్షన్లో మన అందరం కలిసి ఈ కుటుంబంతో కలిసి మనం పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అవ్వా అవ్వా అవ్వా, పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఆ బొడ్డు కనిపించే బనీనేంటి, పిక్కలు కనిపించే నిక్కరేంటి? సిగ్గు అనిపించట్లేదు?